దుర్గేష్ గారు నమస్తే సార్. మీ కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుంది, ఎలా ఫీల్ అవుతున్నారు సార్? చాలా సంతృప్తికరంగా ఉన్నటువంటి సంవత్సరంగా మేము భావించాలి. ఒక దుర్మార్గపు పరిపాలన నుంచి ప్రజలందరూ కూడా విముక్తి పొంది ఒక సుపరిపాలనని అందిపుచ్చుకుంటున్నటువంటి సందర్భంగా ఈ సంవత్సరం పొడవునా మా కార్యక్రమాలు జరిగాయనేటువంటి మాటని మేము ప్రస్ఫుటంగా నమ్ముతున్నాం. అంటే లక్ష్మీ దుర్గేష్ గారు, ఒక రకంగా కూటమి ఏర్పడడానికి జనసేన చాలా కీలకమైంది. మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో ఇదే రాజమండ్రిలో సెంట్రల్ జైల్లో ఆయన్ని పరామర్శించి వచ్చిన తర్వాత మేము ఉంటాము, ప్రజల కోసం మేము ఉంటాము, ప్రజల కోసం మేము అందరం కలిసి పోటీ చేస్తామంటూ చేసిన ప్రకటన అనేది ఒక రాజకీయాన్ని ఒక మలుపు తిప్పేసింది. ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే చాలా కీలకం అయిపోయింది జనసేన. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటులో కానీ, కేంద్రంలో ఎన్డీఏలో ఇక్కడ ఎంపీలు కీలకం అవడంలో కానీ, భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన ముగ్గురు కలిసి ఒక జట్టుగా వెళ్ళటంలో కానీ, దానిపై మీ కామెంట్ ఏంటి? ఆ సందర్భాన్ని మీరు ఎలా చూస్తున్నారు? సందర్భం అన్నారు కనుక నాకు గుర్తొచ్చేటువంటి అంశం, ఆ రోజున రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆనాటి ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారిని లోపల పలకరించి బయటకు వచ్చిన తర్వాత మా నాయకులు, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాటలు చెప్పారో, ఆ రోజున తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా నేను కూడా పక్కనే ఉన్నాను. ఆ రోజు ఆయన బయటకు వచ్చిన తర్వాత చెప్పిన మాట ఒకటే, ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. ఈ రాష్ట్రంలో చిన్న ఇబ్బంది ఉన్నా కూడా ఆ ఇబ్బందిని పరిష్కరించండి అని చెప్పి ప్రభుత్వానికి దగ్గరికి వెళితే కనీసం సమాధానం చెప్పకపోగా అరెస్టులు చేసేటువంటి పరిస్థితి కూడా కనబడింది. ఈ నేపథ్యంలో 53 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో కూర్చోబెట్టినటువంటి సంఘటన ఏ రకంగా ఈ ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టుగా ఉందో ఆ విషయాన్ని ఆయన చెప్పి మేము అందుకే నిర్ణయించుకున్నాం, జనసేన పార్టీ ప్రతిపక్ష ఓటుని ఏమాత్రం చీలనివ్వకుండా రాబోయే రోజుల్లో జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం 3 పార్టీలు కలిసి పోరాటం చేయటం మాత్రమే కాకుండా ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామనేటువంటి మాటను కూడా సంస్కరణలకు నిలయమైనటువంటి రాజమహేంద్రవరంలోనే పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం జరిగింది. ఈ 3 పార్టీలు కలవాలి, కలిసి పోటీ చేయాలి, ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపాలనేటువంటి మాట ప్రజల్లో ఉంది. దాన్ని సరిగ్గా ఒడిసిపట్టినటువంటి నాయకుడిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ఏర్పడడానికి కీలకమైన పాత్ర పోషించడం మాత్రమే కాకుండా ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించడానికి కూడా దోహదపడ్డారు. ఆ రోజు ఆయన ప్రకటించిన తర్వాతే ఒక ప్రత్యేకమైనటువంటి ఊపి రాష్ట్రంలో రాజకీయాల్లో రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ బలోపేతంగా ప్రజల మధ్యకి వెళ్ళింది, జనసేన పార్టీ అంతే బలోపేతంగా ముందుకెళ్ళింది, భారతీయ జనతా పార్టీ కూడా ఈ 2 పార్టీలకి సపోర్ట్ ఇస్తూ వాళ్ళు ముందుకు వచ్చాం. అందరం కలిసి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని, ఎవరు ఊహించిన విజయాన్ని, ప్రజలందరూ మనసుల్లో ఉన్నటువంటి విజయాన్ని సాకారం చేసుకున్నటువంటి సందర్భం. సార్, అంత పర్ఫెక్ట్ ప్లానింగ్ ఎలా సాధ్యమైంది జనసేన పార్టీకి సంబంధించి? అంటే బలంగా గెలిచే స్థానాలను ఎంచుకుని ఆ 21 స్థానాల్లో గెలవటం అనేది ఇట్స్ అమేజింగ్. అంటే 100% స్ట్రైక్ రేట్. దానికి ఎలాంటి ప్లానింగ్ జరిగింది సార్? మీరు కూడా చాలా కీలకంగా వ్యవహరించారు పార్టీ విధానపరమైన అంశాల్లో కానీ, అలాగే టికెట్లు, ఎన్ని సీట్లు పోటీ చేయాలి, మన బలాలు ఎంత, మన బలహీనతలు ఎంత అన్న విషయం పైన ఎలాంటి ఎక్సర్సైజ్ జరిగింది సార్? నిజానికి పవన్ కళ్యాణ్ గారు ఒక 2-3 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ దగ్గర నుంచి పరిశీలించి ఆయన ఆలోచించింది ఒకటే, ఈ ప్రభుత్వం అంటే అప్పటి ప్రభుత్వం చాలా బలమైనటువంటి ధన సంపద ఉన్నటువంటి ప్రభుత్వం, ప్రజల ఆమోదం తగ్గిపోయింది కానీ డబ్బు మాత్రం బాగా ఉంది. దీన్ని ఎదుర్కోవాలంటే మాత్రం కలిసికట్టుగా మనందరం కలిసి ప్రయాణం చేస్తేనే, అందులో ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలు కలిసి వెళ్తేనే సరైనటువంటి విజయం సాధిస్తామని ఆయన నమ్మారు. కనుకే ఇప్పటం సభలోనే ఆయన ప్రతిపక్ష ఓటుని చీలనివ్వను అనేటువంటి మాట చెప్పారు. అది ఒక స్ట్రాటజిక్ స్టేట్మెంట్. దాన్ని బేస్ చేసుకుని ఆయన తర్వాత కాలంలో చేసినటువంటి ప్రతి స్టెప్పు కూడా పూర్తి స్థాయిలో ఒక కూటమి ఏర్పడడానికి అవసరమైనటువంటి ప్రాతిపదికను తయారు చేసుకుంటూ తద్వారా ఈ రాష్ట్రంలో బలమైనటువంటి కూటమి ఏర్పడడానికి దోహదం చేశారు. దాంతోపాటు మేము కూడా 21కి 21, 2 ఎంపీలకి 2 ఎంపీలు 100% స్ట్రైకింగ్ రేట్ తోటి విజయం సాధించగలిగాం. అంటే అప్పుడు అడ్జస్ట్మెంట్లో భాగంగా మీరు కూడా కొంత ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే మీరు ఇక్కడ రాజమండ్రి రూరల్లో మీరు మొత్తం అంటే వర్క్ చేసుకున్నారు, గతంలో పోటీ చేసిన సందర్భం.
అప్పుడు నిడదవోలుకు మారటం ఆ క్షణాలు ఏమనిపించేసి? కొంత నేను తొలి నుంచి కూడా నా కార్యక్షేత్రంగా ఎంచుకుని పనిచేసినటువంటి శాసనమండలి సభ్యుడిగా కూడా పనిచేసినటువంటి ప్రాంతం రాజమండ్రి రూరల్ ప్రాంతం. ఇక్కడ సీటు కాదు అన్నప్పుడు సహజంగానే కొంత ఉద్విగ్నభరితమైనటువంటి క్షణాలు ఉంటాయి. అవును. కాకపోతే నేను ఒకటే నమ్మాను, మా నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నన్ను పిలిచి మీరు నిడదవోలు వెళ్ళాలి అనేటువంటి మాట చెప్పినప్పుడు నాయకుడు ఏది చెప్తే అది చేయాలనేటువంటి మాటని సంపూర్ణంగా నమ్మాను. అందుకే ఆయన చెప్పిన వెంటనే మారు మాట్లాడకుండా తప్పకుండా వెళ్తాను సార్ అని చెప్పి నిడదవోలు వెళ్ళటం, నిడదవోలులో కూడా ప్రజలందరూ కూడా నాకు పూర్తి సహకారం అందించటం, అద్భుతమైనటువంటి విజయాన్ని ఇవ్వటం. దాని దరిమిల పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన చెప్పిన ఆదేశాలను తూచే తప్పకుండా పాటించినందుకు ఆయన నన్ను మంత్రిగా కూడా మంత్రిమండలిలోకి తీసుకోవటం.